హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా చికెన్ కర్రీ అయితే చూపిస్తాను. ముందుగా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం పుదీనా కూడా వేసి మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాక మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను. చికెన్ వాష్ చేసేటప్పుడు సాల్ట్ వేసి కడగండి, చాలా బాగుంటుంది, స్మెల్ అనేది రాదు. ఇది వేసి ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అట్లా పక్కన వదిలేస్తే కొంచెం అందులో ఉన్న వాటర్ అనేవి బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా మగ్గిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను. కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గబెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దానిలో ధనియాల పొడి, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని 1-2 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేస్తే చికెన్ కర్రీ రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.